టీజీఏపీ టెట్ అండ్ డిఎస్సి 2026 ఎగ్జామ్ రాయబోయే ఆస్పిరెంట్స్ జాగ్రత్తగా వినండి. ఉపాధ్యాయ ఉద్యోగం అనేది కేవలం ఒక జాబ్ కాదు, అది భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత. ఈరోజు మనం చదవబోయే వేదకాల విద్యా విధానం అంటే విద్యా దృక్పథంలో ఉన్నటువంటి చాప్టరు. ఆ చాప్టర్లో వేదకాల విద్యా విధానం, ఉపనయనం గురించి, సమవర్చన ఉత్సవం గురించి, ఉపాధ్యాయుని పాత్ర, విద్యా దృక్పథాలు వంటి టాపిక్స్ నుంచి టెట్ అండ్ డిఎస్సి ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు అయితే గమనించవలసిన అవసరం ఉంది. అందుకే ఈ 20 MCQs ముఖ్యమైన ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో ప్రాక్టీస్ చేయండి. ఒక్కో ప్రశ్న మీకు ఎగ్జామ్లో ఈజీ మార్క్స్ తెచ్చిపెట్టవచ్చు. ముఖ్యంగా ఏపీ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు 2026 నోటిఫికేషన్పై పలు విద్యా వెబ్సైట్లు అయితే త్వరలో అప్డేట్లు వచ్చే అవకాశం అయితే ఉందని పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ విజయం మీ చేతిలోనే ఉంది. టెట్ కానీ డిఎస్ కానీ నెట్టుకుంటా వెళ్ళేటువంటి విజయం మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, క్లాసెస్ వినండి, MCQs ప్రాక్టీస్ చేయండి. డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అనేది ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఉపనయన ఉత్సవం అంటే ఏమిటి? విద్యా దృక్పథాలు, IPE నుండి వచ్చేటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా IPE నుండి వచ్చేటువంటి ప్రశ్నలు. ఉపనయన ఉత్సవం అంటే ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే వివాహం, విద్యా ప్రారంభ వేడుక, పట్టాభిషేకం, యుద్ధ శిక్షణ. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే మరి కామెంట్లో ఆన్సర్ రాయండి. ఉపనయన ఉత్సవం అంటే ఏమిటి? వివాహం, విద్యా ప్రారంభ వేడుక, పట్టాభిషేకం, యుద్ధ శిక్షణ. ఇందులో సరైన ఆన్సర్ మీరు కామెంట్లో తెలియజేయండి. మరి వివాహం కాదు, పట్టాభిషేకం కాదు, యుద్ధ శిక్షణ కాదు. ఎందుకంటే ప్రశ్నను సరిగ్గా చదవాలి. ఉపనయన ఉత్సవం అంటే ఏమిటి? సరైన సమాధానము విద్యా ప్రారంభ వేడుక అవుతుంది. సరైన సమాధానం చూసినట్లయితే బి, విద్యా ప్రారంభ వేడుక అనేది అవుతుంది. రెండవ ప్రశ్న చూసినట్లయితే సమవర్తన ఉత్సవం ఎప్పుడు నిర్వహించబడేది? ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ సమవర్తన ఉత్సవం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి విద్యా దృక్పథాలలో అంటే ఒకసారి MCQsను ప్రాక్టీస్ చేసి క్లాస్ విన్నట్లయితే ఖచ్చితంగా అది గుర్తు ఉండిపోతుంది. అభ్యర్థులారా గమనించండి. ఎందుకంటే విద్యా దృక్పథాలలో డిఎస్సిలో 1/2 మార్క్ ఉంటుంది, టెట్లో అయితే మరి 1 మార్క్ ఉంటుంది. కాబట్టి మీరు సరైన ఆలోచనతో విన్నట్లయితే వీడియో పూర్తిగా వినండి, వింటేనే అర్థమవుతుంది. సమవర్తన ఉత్సవం ఎప్పుడు నిర్వహించబడేది అంటే ఆప్షన్ చూసినట్లయితే జననం సమయంలో, వివాహ సమయంలో, విద్య పూర్తయినప్పుడు, యుద్ధానికి ముందు. సమవర్తన ఉత్సవం చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. మరి జననం సమయంలో కాదు. సమవర్తన ఉత్సవం అంటే జననం సమయంలో చేయరు, వివాహ సమయంలో చేయరు. ఎప్పుడు చేస్తారు? యుద్ధానికి ముందు సమయంలో కూడా చేయరు. ఎప్పుడు చేస్తారు అని అంటే విద్య పూర్తయినప్పుడు. సరైన సమాధానం సి అవుతుందండి. సరి అయిన సమాధానము సి అవుతుంది. విద్య పూర్తయినప్పుడు. గురుకుల విద్య పూర్తయ్యాక విద్యార్థి గృహస్థాశ్రమంలోకి వెళ్ళే ముందు జరిగేటువంటి కార్యక్రమం సమవర్తనం. ఇక్కడ చూడండి, సమవర్తన ఉత్సవం ఎప్పుడు నిర్వహించబడేదానికి అర్థం అన్నమాట. అంటే గురుకుల విద్య పూర్తయినప్పుడు, గురుకుల విద్య పూర్తయ్యాక విద్యార్థి గృహస్థాశ్రమంలోకి వెళ్ళే ముందు జరిగేటువంటి కార్యక్రమము. అంటే 4 దశలుగా పేర్కొనడం జరిగిందని మరి ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నారు కదా. కాబట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళే ముందు జరిగే కార్యక్రమం సమవర్తనం అనేదానికి ఇది సరైన జవాబు. విద్య పూర్తయినప్పుడు అనేది సరైన జవాబు. మూడవ ప్రశ్నలోకి వెళ్ళిపోతే వేదకాలంలో విద్యా బోధన ప్రధానంగా ఎక్కడ జరిగేది? మరి ఇంతకుముందు వీడియోలో చూశారు. వేదకాలంలో విద్యా బోధన ప్రధానంగా ఎక్కడ జరిగేది? ఇది కూడా చాలా ముఖ్యమైనది. ప్రధానంగా అన్నప్పుడు
ఖచ్చితంగా రావడం జరుగుతుంది. వేదకాలంలో విద్యా బోధన ప్రధానంగా ఎక్కడ జరిగేది? పాఠశాలలో, రాజభవనంలో, గురుకులంలో, దేవాలయంలో. సరైన సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. పాఠశాలలో కాదు, రాజభవనంలో కాదు, దేవాలయంలో కాదు. ఎక్కడ అంటే గురుకులంలో. సరైన సమాధానం సి అవుతుంది. సరైన సమాధానం చూసినట్లయితే గురుకులంలో. అంటే 3వ ప్రశ్నకు సి సరైన సమాధానం. సి సరైన సమాధానం. గురువు ఇంటినే గురుకులం అంటారు. గురువు ఇంటిని ఏమంటారు? గురుకులం అంటారు. అక్కడే విద్యార్థులు నివసిస్తూ విద్య నేర్చుకునేవారు అన్నమాట. అక్కడే విద్యార్థులు ఏం చేస్తున్నారు? విద్య నేర్చుకునేవారు. కాబట్టి 3వ ప్రశ్నకు సరైన సమాధానం సి అవుతుంది. 4వ ప్రశ్న చూసినట్లయితే వేదకాల విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? లక్ష్యం అన్నప్పుడు చాలా ముఖ్యమైనది. లక్ష్యం అన్నప్పుడు ఇది ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ చూసినట్లయితే ఉద్యోగము, ధన సంపాదన, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసము, రాజకీయ శిక్షణ. ఇందులో మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో కమెంట్లో తెలియజేయండి. తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి షేర్ చేయండి. ఉపయుక్తం అనిపిస్తే లైక్ చేయండి. 4వ ప్రశ్న చూసినట్లయితే వేదకాల విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? అంటే ఉద్యోగం, ధన సంపాదన, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, రాజకీయ శిక్షణ. ఏమనుకుంటున్నారు? ఉద్యోగం కాదు, ధన సంపాదన కాదు, రాజకీయ శిక్షణ కాదు. సరైన సమాధానం సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం. ఎందుకు అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం వేద విద్య లక్ష్యం కాబట్టి, వేద విద్య లక్ష్యం కాబట్టి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అనేది సరైన సమాధానం. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సి అనేది సరైన సమాధానం. 5వ ప్రశ్న చూసినట్లయితే వేదకాలంలో ఉపాధ్యాయుని ఏమని పిలిచేవారు? ఇది కూడా చాలా ముఖ్యమైనది. వేదకాలంలో ఉపాధ్యాయుని ఏమని పిలిచేవారు? ఆచార్యుడనా, మంత్రి అనా, రాజు అనా, విద్యార్థి అనా? ఏమని పిలిచేవారు? మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఆచార్యుడనా, మంత్రి, రాజు, విద్యార్థి. విద్యార్థి కాదు, రాజు కాదు, మంత్రి కాదు. ఏమని పిలిచేవారు? ఆచార్యుడు అని పిలిచేవారు. వేదకాలంలో ఉపాధ్యాయుని ఏమని పిలిచేవారు? ప్రశ్న మరి ఒకసారి చూడండి. వేదకాలంలో ఉపాధ్యాయుడిని ఏమని పిలిచేవారు అంటే ఆచార్యుడు అని పిలిచేవారు. సరైన సమాధానం ఏ అవుతుంది. విద్య బోధించే గురువును ఆచార్యుడు అని మరి వేదకాలంలో పిలిచేవారు అన్నమాట. 6వ ప్రశ్న చూసినట్లయితే వేదకాలంలో విద్యార్థి ప్రధాన కర్తవ్యం ఏమిటి? వేదకాలంలో ఉన్నటువంటి విద్యార్థి యొక్క ప్రధాన కర్తవ్యం ఇక్కడ గురువుది అడగలేదు. ఎందుకనంటే విద్యార్థి యొక్క ప్రధాన కర్తవ్యం అడగడం జరిగింది. వ్యాపారమా, గురుసేవ, యుద్ధమా, రాజకీయమా? ఎందుకు? ప్రధాన కర్తవ్యం, విద్యార్థి యొక్క ప్రధాన కర్తవ్యం ఏమై ఉంటుంది? ఆప్షన్ చూసినట్లయితే వ్యాపారం కాదు, యుద్ధం కాదు, రాజకీయం కాదు, గురుసేవ. ఎందుకు అనంటే గురువుకు సేవ చేయడం విద్యార్థి యొక్క ధర్మంగా భావించబడేది వేదకాలంలో. కాబట్టి సరైన సమాధానం చూసినట్లయితే ఆన్సర్ బి అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. 7వ ప్రశ్న శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ప్రశ్న ఇది చాలా ముఖ్యమైనది. ఇది కూడా చాలా ముఖ్యమైనది. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఏ విధానానికి సంబంధించినది? ఆధునిక విద్యకా, వేద బోధన విధానమా, సాంకేతిక విద్య, దూర విద్యనా? మరి సరైన సమాధానం చూసినట్లయితే ఆధునిక విద్య కాదు, సాంకేతిక విద్య కాదు, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇక్కడ ప్రశ్న చూడండి. ఆధునిక విద్య కాదు, సాంకేతిక విద్య కాదు, దూర విద్య కాదు. మరి సరైన సమాధానం వేద బోధన విధానం అవుతుంది. సరైన సమాధానం వేద బోధన. ఎందుకంటే శ్రవణం వినడం, ఆలోచించడం, ఆచరించడం వేద బోధనలో ప్రధాన దశలుగా ఉండేదన్నమాట. శ్రవణం వినడం, మననం ఆలోచించడం, నిధిధ్యాసనం ఆచరించడం వేద బోధనలో ప్రధాన దశలుగా ఉండేదన్నమాట. కాబట్టి ఇక్కడ శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. వేద బోధన విధానం అనేది సరైన సమాధానం. వేదకాలంలో విద్య ఉచితంగా ఎందుకు అందించబడేది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వేదకాలంలో విద్య అనేది ఉచితంగా ఎందుకు అందించబడేది?
ప్రభుత్వ ఆదేశం వలన, గురువు సేవా భావన వలన రాజు